ఆయన హీరోగా సినిమా రిలీజ్ అయిందంటే ఏ హీరో రికార్డులైనా అడ్డంగా పడుకోబెట్టి రికార్డులు బద్దలు కొట్టే ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెల్కమ్ సార్. మన నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇన్ క్లోజ్అప్ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ 2008 ఉత్తమ నటుడు అవార్డు. ఉత్తమ నటుడు అవార్డును అనౌన్స్ చేయవలసిందిగా సూపర్ స్టార్ కృష్ణ గారిని కోరుతా ఉన్నాను. క్లోజ్అప్ సంతోషం ఫిల్మ్ అవార్డ్ 2008 లో ఉత్తమ నటుడుగా ప్రేక్షకులు ఎవరిని ఎన్నుకున్నారో ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అనౌన్స్ చేయబోతున్నాను. సో ఇక్కడ చాలా మంది హీరోస్ ఉన్నారు, మరి ఎవరిని వరిస్తుందో అవార్డు చూద్దాం. అందరికీ నమస్కారం. సంతోషం 2008 బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు బాలకృష్ణ పాండురంగడు. బాలకృష్ణ గారు వెల్కమ్ సార్. తెలుగు సినీ పరిశ్రమ అనగానే తెలుగు వారి మదిలో మెదిలే పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశం చేసి పౌరాణిక, జానపద, సాంఘిక ఇలా అన్ని రకాల చిత్రాల్లో నటించి అందరి మెప్పు పొందినటువంటి బాక్స్ ఆఫీస్ బొనాన్జా బాలకృష్ణ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. సో అవార్డు ఆయన దరిచేరి అవార్డే మురిసిపోతుంది, చాలా సంతోషిస్తుంది. సో ఇప్పుడు వారి అభిమానులందరూ తండ్రి గారు నటించినటువంటి పాండురంగడు చిత్రాన్ని యాస్టీస్ గా అత్యంత అద్భుతంగా వారికి వారే సాటి అని బాలకృష్ణ గారు వారి స్పందన ఇప్పుడు తెలియజేయాల్సింది కోరుతా ఉన్నాం. దట్ ఈస్ బాలయ్య. ముందుగా కృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణ గారు. సారీ, నేను తెలుగులో అదే చెప్పానమ్మా, నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావు. సరే, ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ లో గొడవ కాదు. సరే, ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకాభిమానులకు, కళాభిమానులకు, నందమూరి అభిమానులకు, అలాగే సాంకేతిక నిపుణులకు, తోటి కళాకారులకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జీ తెలుగు టీవీ ప్రేక్షక మహాశయులకు, అలాగే నన్ను ఉత్తమ నటుడిగా ఎన్నుకున్న ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాగర్తావివ సంపృక్త వాగర్తావివ ప్రతిపత్తయే వందే మాతా పితరో భారతీ పరమేశ్వరం. అంటే తల్లిదండ్రుల్ని ఈశ్వరుడు పార్వతితో పోల్చారు మన పెద్దలు. మన సంస్కృతంలో ఏ మహాకవులు కాళిదాసుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎటువంటి రచనలు చేసినా కూడా ముందు వాళ్ళు ఈ శ్లోకంతో మొదలుపెట్టి తర్వాత తదుపరి కథను నడిపించారు. సో అటువంటి తల్లిదండ్రుల యొక్క భక్తిని మూలంగా తీసుకుని, ఆధారంగా తీసుకుని, మరి చిత్రానికి మూలమైన మా నాన్నగారు అప్పుడు నిర్మించి నటించిన పాండురంగ మహత్యం చిత్రాన్ని మళ్ళీ ఈ రోజుల్లో తిరిగి చేయడం అనేది సాహసమే అవుతుంది. అది దర్శక బ్రహ్మ రాఘవేంద్రరావు గారు, ఆయన వల్లే అవుతుంది. ఆయన అన్నమయ్య, ఆయన రామదాసు, తర్వాత పాండురంగడు. ఈ రోజుల్లో కూడా, ఈ అధునాతన రోజుల్లో ఇటువంటి చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే ఇటువంటి చిత్రాలు ఏ భాషలోనూ ఎవడు ఇదివరకు వచ్చినాయేమో కానీ తర్వాత ఎవరు సాహసించలేదు. అటువంటి సాహసాలు చేయడం మన తెలుగు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అటువంటి సాహసాలను ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు గౌరవిస్తున్నారు, కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరిస్తున్నారు. మీరు చూపిస్తున్న ఈ ఆదరాభిమానులకు నేను తల వంచి, శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో నేను చెప్పినట్టు ఈ చిత్రం తీయడం అనేది సాహసంతో కూడిన విషయం అయితే, మరి అలాంటి చిత్రాన్ని ఆదరించి, ఈరోజు ఆదరించిన చిత్రానికి ప్రేక్షకులు వాళ్లకు నచ్చిన చిత్రంలోని పాత్రకు ఉత్తమ కథానాయకుడిగా నన్ను ఎంపిక చేసి ఈరోజు సంతోషం మ్యాగజైన్ సినిమా పత్రిక వాళ్ళు పెట్టిన ఈ యొక్క పోటీల్లో నన్ను ఉత్తమ నటుడిగా గెలిపించినందుకు వాళ్ళు నాకు ఈ యొక్క ఉత్తమ నటుడు బహుమతిని ఇచ్చినందుకు, అంటే వాళ్ళు ఇవ్వడం, నాకు ఎన్నో పురస్కారాలు ఇవ్వడం కంటే కూడా
చాలా విలువైనది, చాలా గొప్పతనంగా భావిస్తున్నా నేను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఇది ఒక మరుపురాని సంఘటన నా జీవితంలో. ఎందుకంటే నాన్నగారు చేసే సినిమాకి మళ్ళీ తిరిగి ఈరోజు ఆ చిత్రానికి నన్ను ఉత్తమ కథానాయకుడిగా ఎన్నుకున్నందుకు ప్రేక్షక మహాశయులందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విజయనిర్మల గారు ఉన్నారు. అంటే పాండురంగ మధ్యలో కృష్ణుడిగా నటించారు ఆవిడ. ఒకసారి మేమంతా సుల్తాన్ సినిమాకి అనుకుంటా అండమన్స్ దీవులకి వెళ్ళినప్పుడు మమ్మల్ని స్టేజ్ మీద పిలిపించి మన తెలుగు సంఘం వాళ్ళు అక్కడ ఏదో ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ముగ్గురు కృష్ణులు అంటున్నారు. ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇంకోటి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, మూడోది బాలకృష్ణ. ముగ్గురు కృష్ణులు ఉంటే ఆవిడ లేచొచ్చి ఆవిడ హక్కు కోసం ఆవిడ పోరాడి, మహిళా హక్కు కోసం కాదు, ఇంకో కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ అని ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి, నేను ఆనాడు పాండురంగ మహోత్సవంలో శ్రీకృష్ణుడిగా నటించాను, ఈ కృష్ణుడిని మీరు మర్చిపోయారు అని ఆనాడు ఆవిడ గుర్తు చేశారు. ఆవిడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సంతోషం మ్యాగజైన్ వాళ్ళు నాకు ఈ అవార్డులు ఇస్తున్నారంటే ఇది ఏదో ఒక భజన కాదు. వాళ్ళు ప్రేక్షకుల ద్వారా ఎన్నుకోబడ్డ కథానాయకుడిగా నాకు ఇవ్వడం, అలాగే నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా ముందు ఎన్నో మంచి చిత్రాలు నటించడానికి వైవిధ్యమైన పాత్రలు. ఎందుకంటే మన తెలుగు వారికే ఉంది ఆ ప్రత్యేకత, ఏ భాషలో లేదు. ఎటువంటి చిత్రాన్నైనా పౌరాణికం కానివ్వండి, జానపదం కానివ్వండి, సాంఘికం కానివ్వండి, లేకపోతే ఒక ఫ్యాంటసీ కానివ్వండి, ఆదిత్య తీసిన లాంటి చిత్రాలను, దేవాంతకుడు లాంటి చిత్రాలను, యమగోళ లాంటి చిత్రాలను, అల్లూరి సీతారామరాజు లాంటి వారి చిత్రాలను ఎప్పుడు ఆదరించే ప్రేక్షకులు ఉండగా ఎప్పుడు ఆ ప్రయత్నానికి అడ్డు ఉండదు, అలుపు సొలుపు ఉండదు. నన్ను ఈ బహుమానం ఇచ్చి ఈ యొక్క ఉత్తమ కథానాయకుడిగా ఎంపిక, ఈ యొక్క పోటీని నిర్వహించినందుకు సంతోషం మ్యాగజైన్ వారికి, అలాగే స్పాన్సర్స్ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా శాయశక్తుల ఇప్పుడు ఈ వచ్చిన ఈ అవార్డుతో ఇంకా ముందు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇంకా ఈ నా యొక్క ఈ స్థానాన్ని మీ గుండెల్లో తరతరాలకి మర్చిపోలేని విధంగా స్థిరంగా ఉండేటట్టు నా తుది రక్తపు బిందు వరకు నా కృషి నేను చేస్తానని మీ అందరికీ సభాముఖంగా సభ్యులంగా మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ నా నమస్కారం. శాన్ థీమ్ లో మాస్ మసాలా పర్ఫార్మెన్స్